హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలనేది వీడియో రికార్డ్ పెట్టండి అన్నారు కదా. రికార్డ్ పెట్టినాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హ్యాండ్స్ కట్ చేయాలంటే 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే, ఫస్ట్ షార్ట్ హ్యాండ్స్, సెకండ్ వన్ మీడియం హ్యాండ్స్. మీడియం హ్యాండ్సే దీనికి ఇంకోటి ఏంటంటే నార్మల్ హ్యాండ్స్. థర్డ్ వన్ ఎల్బో. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షార్ట్ హ్యాండ్స్ అంటే ఏంటి, మీడియం హ్యాండ్స్ అంటే ఏంటి, ఎల్బో హ్యాండ్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. షార్ట్ హ్యాండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ హ్యాండ్స్ అంటే ఎంత హైట్ ఉంటాయంటే 5 బిలో అండి. 5 బిలో అంటే 3 ఇంచెస్, 4 ఇంచెస్, 5 ఇంచెస్ ఇవన్నీ కూడా షార్ట్ హ్యాండ్స్లోకి వస్తాయి. సెకండ్ వన్ మీడియం హ్యాండ్స్ ఆర్ నార్మల్ హ్యాండ్స్ అంటే 6, 7, 8 ఇంచెస్ ఉన్నది మనకి నార్మల్ హ్యాండ్స్. 6, 7, 8 ఇంచెస్ పొడవు ఉన్నది నార్మల్ హ్యాండ్స్. ఇంకపోతే ఎల్బో హ్యాండ్స్ అండి. ఎల్బో హ్యాండ్స్ అంటే 9 ఇంచెస్, 10 ఇంచెస్, 11 ఇంచెస్ ఉన్నవి ఎల్బో. ఓకేనా అండి? ఇప్పుడు ఫస్ట్లో ఇప్పుడు మనకి షార్ట్ హ్యాండ్స్ అంటే ఏంటి, మీడియం హ్యాండ్స్ అంటే ఏంటి, ఎల్బో హ్యాండ్స్ అంటే ఏంటి మనకి ఫుల్గా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అందరికీ క్లాస్లో చెప్పాను ఇదివరకు. క్లాస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి అన్నాను. అంటే నేను సింగిల్ ఫోల్డింగ్ తీసుకున్నాను, ఒక్క హ్యాండ్ కట్ చేయడం చూపిస్తున్నాను. మీరైతే ఇప్పుడు మనకి ఇలా అయితే 2 ఫోల్డింగ్స్ వస్తాయి. నేనైతే సింగిల్ ఫోల్డింగ్లోనే చెప్తున్నాను, అంటే నేను ఒక్క హ్యాండే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి. అంటే ఇది క్లోజింగ్ అనేది హ్యాండ్ పొడవుని ఇండికేట్ చేస్తుందండి. ఈ హ్యాండ్ పొడవుని ఇండికేట్ చేస్తుంది. హ్యాండ్ పొడవు క్లోజింగ్. ఈ లూజ్ అనేది ఈ ఓపెన్, ఇటువైపు ఓపెన్ చూస్తున్నారు కదండి, ఇటువైపు ఓపెన్ అనేది హ్యాండ్ లూజ్. ఇది మాత్రం గుర్తుగా పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కట్ చేయడానికి మనకి 3 మెజర్మెంట్స్ ఉండాలండి. ఒకటి హ్యాండ్ పొడవు, 2 హ్యాండ్ లూజు, 3 చంక లూజు. హ్యాండ్ కట్ చేయాలనుకుంటే ఈ 3 ఉండాలండి. ఒకటి హ్యాండ్ పొడవు, 2 హ్యాండ్ లూజు, 3 చంక లూజు. ఇప్పుడు నేను 5 ఇంచెస్ ఉన్న హ్యాండ్ని కట్ చేయడం చూపిస్తాను. అంటే షార్ట్ హ్యాండ్స్ బిలో 5 ఉంటే షార్ట్ హ్యాండ్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు 5 ఇంచెస్ హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూపిస్తా చూడండి. టేప్తో ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి నేను ఖర్చుతో పాటే మార్క్ చేసుకున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలాగ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ ఏం తీసుకోవాలంటే హ్యాండ్ డౌన్, అంటే చంక డౌన్ని ఎక్కడికి మెజర్ చేయాలనుకునేది చూడండి. ఇక్కడ నుంచి ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ని ఏ సైజుని బట్టి ఏ సైజ్ మోడల్ హ్యాండ్స్ని బ్లౌజ్ని కుడుతున్నామో చూసుకొని చంక్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్స్కి చంక్ డౌన్ ఇప్పుడు మనం ఎంతైతే పొడవు తీసుకున్నామో ఎగ్జాక్ట్గా అందులో హాఫ్ తీసుకోవాలండి. అంటే చంకలో పొడవులో ఎంత 5లో హాఫ్ ఎంత 2.5. అంటే ఇక్కడికి 2.5కి మీరు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత చంక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. చంక్ డౌన్ ఎంత ఉందండి? 2.5. అంటే 5లో హాఫ్ ఎంత 2.5. అదే 4 హైట్ తీసుకుంటే 2, 3 హైట్ తీసుకుంటే 1.5 హైట్ని తీసుకుంటారు. ఓన్లీ షార్ట్ హ్యాండ్స్కి మెజర్మెంట్స్ ఇవి. ఇక్కడ నుంచి ఇది మెజర్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకున్నాక చంక డౌన్ని ఈ రకంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మ్యాక్సిమం ఒక 6 ఉందనుకోండి. ఇక్కడికి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకున్న తర్వాత
ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఆర్ 1.5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ తీసుకోండి. ఇలా క్రాస్గా ఇక్కడ ఈ 2.5 తీసుకున్నాం కదా, హాఫ్. ఇప్పుడు చంక డౌన్ని 2 రకాలుగా కూడా మెజర్ చేయొచ్చు అండి. ఒకటి ఆది కొలతో మెజర్ చేయొచ్చు, 2 ఏంటంటే నడుము లూజ్లో 4వ భాగాన్ని కూడా తీసుకోవచ్చు అండి. చంక డౌన్ని, చంక లూజ్ని, చంక డౌన్ కాదు, చంక లూజ్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఆదికొల్ల ద్వారా తీసుకోవచ్చు, అంటే ఆదికొల్ల ఉంటుంది కదండి, ఆదికొల్లలోనున్న ఇప్పుడు ఇదిగోండి, ఇది ఆదికొల్ల ఉందనుకోండి, ఆదికొల్ల ద్వారా హ్యాండ్ లూజ్ని ఏం చేస్తామంటే ఎలా ఉన్నదని మార్క్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, హ్యాండ్ లూజ్ని ఇలాగా స్టిఫ్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది మనకి, చంక్ లూజ్ ఎంత ఉందో చూసుకొని 7.5 ఉంది చంక్ లూజ్. ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు, ఇలా మార్క్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటంటే నడుములో 4వ భాగాన్ని కూడా తీసుకోవచ్చు. అంటే నడుము ఉంటుంది కదండి, ఇప్పుడు మన విస్ట్ ఉంటుంది, విస్ట్ని 4 భాగాలు చేస్తే 4వ భాగాన్ని కూడా మనం చంక లూజ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే స్ట్రైట్ క్రాస్గా ఇలాగా ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. అర్థమవుతుంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా ఇలాగ ఒక లైన్ గీసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచి డౌన్ చేయాలి అనేది మనకి, ఎక్కడి నుంచి కర్వ్ తిప్పాలి అనేది తెలియాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి.